ఇవాళ మనకి తాళాలు కావాలి అంటే తెలంగాణ అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తాళాలు తీసుకుంటాం. ఇది మధ్యవర్తి. ఇది ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య ఏమైనా డిస్కస్ చేశామా పరిష్కారానికి? అది లేదు. ఏం చేశామంటే ఏమి లేదు. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి? ప్రగతి భవన్కి ఎందుకు భోజనం చేయాలి? అక్కడ గందరగోళం చేయాలి? ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఎ డ్రామా. ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి భావన కలుగుతున్న మాట వాస్తవం. దీనికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తక్షణమే సమాధానం చెప్పండి. చెప్పకపోతే మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు. చంద్రబాబు గారు తెలంగాణ వెళ్ళకూడదా? ఏమండి, రాంబాబు గారు వెళ్ళకూడదా? మీరైతే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏది మీరు చేసిన అభివృద్ధి? ఏదండి? ఇసుక ఏ విధంగా దోపిడీ జరిగింది? మీరే కదా నందిగాం చుట్టుపక్కల నుంచి ఆ చుట్టుపక్కల నుంచి కొండపల్లి, విజయవాడ చుట్టుపక్కల నుంచి మొత్తం ఇసుకంతా కూడా మీరు కమిట్ అయిపోయి ఇదే హైదరాబాదుకు తోలేశారు కదా, ఆ జగ్గయ్యపేట మీదగా. అంతకుముందు తోలుతుంటే మీరు మా భానుగారు అందరూ కలిసి ఆపి ఈ లారీల వల్లే యాక్సిడెంట్లు అయినాయి అని చెప్పి అక్కడ మీరు ఎంత దారుణమైన నిరసనలు తెలియజేశారు. ఆ రోజున 12 మంది చచ్చిపోయినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు విషయంలో లారీల మూలంగానే ఇలా ట్రాఫిక్ ఇదవుతుందని. ఇవాళ అదేం లేదే, ఇసుక ఫ్రీ చేసాడండి. మీరు ఒక ట్రాక్టర్ ఇసుక మొన్నటి వరకు 9,000 10,000 చెప్పండి. ఇవాళ ఇసుక డబ్బులు ఎక్కడుంది? ఇవాళ అదే ఇసుక వల్ల కదా ఈ కూలీలంతా కూడా, టాపీ మేస్త్రులు అంతా కూడా సఫర్ అయిపోయింది. ఇవాళ వాళ్ళకి కాస్త గుక్క పీల్చుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఏమండి, దీంట్లో అవినీతి దాంట్లో అవినీతి అవకతవకలు అనేది లేదండి. అలాంటిది ఏదైనా ఉంటే 100% పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తారు. మొన్న చెప్పినట్టు వీడియోలో జగన్మోహన్ గౌరవనీయులైన మన చంద్రబాబు గారు పాత చంద్రబాబు కాదు, మారాడు. అతనికి డబ్బుతో పని లేదు, అతని అభివృద్ధే ముఖ్యం, అతను ఉన్నంత కాలం కూడా ముఖ్యమంత్రిగా చలాయించుకోగలడు, అందులో ఎలాంటి ఆలోచన లేదు, నిజాయితీగానే పరిపాలిస్తాడు అన్నమాట ప్రకారం 5 పాయింట్లు మీకు ఇచ్చిన 5 హామీలు అమలు చేస్తున్నాడు. సూపర్ 6లో 5 అమలు చేసేస్తున్నాడు. మీరు 5 ఏళ్ళు అయినా కానీ 5వ సంవత్సరంలో మీరు 250 పెంచారు పెన్షన్లే పోయారు, మీరు ఇవ్వలేకపోయారు. చూస్తూ పారిశ్రామికవేత్తలు కానీ, కేంద్రం కానీ, గొప్ప డబ్బున్నోళ్ళు కానీ తీసుకొచ్చి ఎక్కడ కడతారు? 10 మంది మంచివాళ్ళు ఉన్న చాట పెట్టుబడి పెడతారు. బీహార్ కన్నా దారుణం ఈ రాష్ట్రం. ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు ఇవ్వాలంట. మేము పెట్టమని జర్మనీ నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయి ట్రిబ్యునల్లో అక్కడ కేసు పెట్టారు ఢిల్లీలో. తెలుసా మీకు? వీళ్ళ మీద ఈ ప్రభుత్వం ఈ విధంగా దారుణంగా బిహేవ్ చేస్తుంది. వీళ్ళకన్నా బీహార్ వాళ్ళు నయ్యం. బీహార్ వాళ్ళు ఒకసారి పేమెంట్ చేస్తే మళ్ళీ మనకు సహకరిస్తారు, వాళ్ళే వచ్చి కష్టపడతారు. ఇక్కడ వీళ్ళు మాత్రం ఇలా కాదని కియా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది, అమరాన్ వెళ్ళిపోయింది, అనేక కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇవాళ చూడండి, ఒక లోకం. అప్పుడే ఈయన వచ్చి 4 రోజులు అవ్వలేదు, బిహెచ్ఎల్ కాడి నుంచి అన్నీ వస్తున్నాయా? వస్తాయి. అక్కడ ఐటీ సెక్టర్ ఏ విధంగా కూకటపల్లి, మియాపూర చుట్టుపక్కల హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ అయిందో అలా చేస్తాడని ఇతన్ని గెలిపించారు. ఇతను జైలుకి వెళ్ళినప్పటికి కూడా అదే హైదరాబాద్, అవనిగడ్డ లేకపోతే విజయవాడ అనేది లేకోకుండా ఏ విధంగా డెవలప్మెంట్ కోసం డెవలప్ చేసినటువంటి వ్యక్తి కోసం నిరసనలు, హర్తాళ్ళు, ధర్నాలు చేశారో. ఇది రాష్ట్రం మందా కాదా, వ్యక్తి మనోడు ఇక్కడోడా కాదోడని కాకోకుండా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు కోసం. అట్లాగే నిన్న రిసీవింగ్ కూడా అలాగే ఉంది. మనకి కృష్ణా ట్రిబ్యునల్కి ఢిల్లీలో మీ కృష్ణా, తెలంగాణ, ఆంధ్ర అధికారులను కూర్చోబెట్టి అప్పుడు ఇచ్చినటువంటి వాటాల ప్రకారం, నిష్పత్తి ప్రకారం పంచుకోమన్నప్పుడు మీరు 5 సంవత్సరాల్లో ఏ రోజు మాట్లాడలేదే. కాళేశ్వరం కంప్లీట్ చేస్తుంటే అది కంప్లీట్ అయితే పోలవరానికి దెబ్బ, ఎందుకని మాట్లాడలేకపోయారు? ఇదే పోలవరం కట్టే అవకాశం గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు మీకు వస్తే అది చాలా క్రిటికల్ విషయం. అది నాకే అర్థం కాలేదు అంటే నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదా? నువ్వేంటి పెద్ద మేధావా? నువ్వేమైనా పెద్ద మేధావా? బుడింగి దిగువ నుంచి వచ్చినోడివి, దిగువ నుంచి వచ్చిన బుడింగి గాడివి నువ్వు. నాకే అర్థం కాలేదంటే ఏంటి? నీ కెపాసిటీ ఏంటి? నీ క్యాపబిలిటీ ఏంటి? నీ ఎడ్యుకేషన్ ఇదేంటి? ఆడి దినం చదువుకున్నాడు. చదువుకుంటాక ఆడెక్కడ వెళ్ళాడండి?
కాలేజీకి వెళ్ళదా? సరే అవన్నీ ఎందుకులే కానీ పర్సనల్గా మనం వెళ్ళకూడదు. తనకి అవకాశం వచ్చింది, ఉన్నాడు, ఆ విధంగా ఉంది కదా ఆయన. ఆయన అదే నోరేసుకు పడిపోతున్నాడు. వాక్శుద్ధి ఉండాలిగా. ఇంతకన్నా బాగా మాట్లాడతాడు చాగంటి కోటేశ్వరరావు గారు, గరిగిపాటి నరసింహారావు గారు. వాళ్ళ గురించి మనం ఎక్కడన్నా తప్పు మాట్లాడతామా? మనం మాట్లాడుతుంటే మన మాటలు వినాలనిపించాలి. ఆ మాట్లాడాడు చూడు నాగేశ్వరరావు, అది తప్పు, నిజంగా ఆ విధంగా చేయకూడదు అనేది ఉండాలి. నీకేమో చుట్టూ ఇంద్రుడికి మళ్ళీ ఒంటి నిండా ఏముంటాయి ఇంద్రుడికి, అలాగే నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు వచ్చి ప్రజల ముందు కూర్చుని నువ్వు మాట్లాడితే ఎలా కుదురుద్ది? కాస్త టైం ఇవ్వండి. రాష్ట్ర ప్రజలు వన్ సైడ్గా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఆ మోడీ ఆంధ్రప్రదేశ్కి సాయం చేస్తాడు, విభజన జరిగిన చట్టంలో ఉన్నటువంటి విషయాల్ని అమలు పరుస్తాడు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తాడు, రైల్వే జోన్ ఇస్తాడు, విశాఖ ఉక్కును పోకోకుండా చూస్తాడు, విద్యార్థులకి కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు, పారిశ్రామికీకరణ చేస్తాడని చెప్పి హామీలు ఇచ్చి గౌరవనీయులైన నిస్వార్థ సేవకుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అయిష్టతగా ఉన్నప్పటికి కూడా చంద్రబాబు గారితో కలిసి ఇవాళ ముగ్గురు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే టైం ఇవ్వండి. నిన్నటిదాకా వెళ్ళి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి కాళ్ళకాడ కూర్చుని వారాలు కూడా గడవక ముందే ఎందుకు అప్పుడే మీడియా ముందుకు వచ్చి ఏదో తప్పు జరిగిపోతుంది అన్నట్టుగా కూడా ఒక ప్రజల్లోకి కొన్ని విషయాలని చొప్పించే ప్రయత్నం ఎందుకు వైసీపీ చేస్తుందంటే ఏం చెప్తారు? 100% చేస్తుందండి. అది చేయటం తప్పు, ఇప్పుడు కాదు మీరు చేయాల్సిందే. ఇది యాజ్ దేర్ ద ఎవిడెన్స్. చంద్రబాబు గారు మీరు తప్పు చేశారు, ఇదిగోండి మీరు ఎన్నో మాటలు చెప్పవచ్చారు, ఎందుకు చేయలే? షో మీ ద ఎవిడెన్స్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్ టు ద చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు అండి. ప్రతిపక్షం ఉందేంటి? అసలు ప్రతిపక్షంగానే ఇంతవరకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళా. ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం తప్ప నడిచి నీ పార్టీ ఉండదో తెలీదు. నువ్వేంటి, నీ బ్రతుకేంటి అన్న రోజా ఇవాళ ఆయన బ్రతుకేంటో చూడండి, పవన్ కళ్యాణ్ గారు బ్రతుకేంటో చూడండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా హీ హాజ్ నాట్ క్రియేటెడ్ ద ట్రెండ్, హీ హాజ్ డూ ద సెట్టింగ్ టు ద ట్రెండ్ సెట్టింగ్ ఆల్సో. ట్రెండ్ ఫాలో అవడాయన అదే చేశాడు కదా. ఇప్పుడు ఇది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా, ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని దేశాల్లో ఇక్కడ ఇన్ని సార్లుగా ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడన్నా ఇలా చెప్పుకుంటాం, ఇలా వేసుకుంటాం, ఇలా ఫాలో అవటం. ఆడవాళ్ళు కూడా, మహిళలు ముఖ్యంగా లేడీస్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాళ్ళు ఎగరేసుకుని బతుకుతున్నారండి. 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం చాలా దారుణంగా ఉంది. ఆయన ఇంకా మారాలి. 40% ఇంకా ఓట్లు వేశారు ఆయనకి. ఆయన మొన్న అన్నాడు, నా చేత తీసుకున్న అక్క చెల్లెమ్మలు డోక్రా తీసుకున్నోళ్ళు నాకు ఎందుకని వేయలేకపోయారు, వాళ్ళ ప్రేమ నా పోలింగ్ బూత్లో దాకా ఎందుకు రాలేదు, నాకెందుకు పంచలేదు అమ్మఒడి తీసుకున్న అక్క చెల్లెమ్మలు, అట్లాగే కాపు నేస్తం తీసుకున్నటువంటి సోదరీమణులు నాకెందుకు వేయలేదు అని ఎంతో జాలిగా మాట్లాడేవే. 4 రోజుల్లోనే ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రం అంతా చూడండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ప్రజలకు సంబంధించినటువంటి పౌర సంబంధాలకు సంబంధించినటువంటి బియ్యం 1000 టన్నులు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి ఇవాళ గౌరవనీయులైన మా పీకే గారు, మా శ్రీకృష్ణుల వారు, ఆయన ఎవరో నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఏ గోడౌన్లో ఎంత ఉందో స్టాక్ మొత్తం తీశాడా, ఎన్ని సంవత్సరాలుగా అవినీతి జరుగుతుందో మొత్తం తీశాడా, గంజా ఏ విధంగా స్మగ్లింగ్ అవుతుందో మొత్తం తీశారా. మొన్నే కదా విశాఖపట్నం డ్రగ్స్ అనేక హెరాయిన్, కొకైన్స్ ఇవన్నీ వచ్చి ఆగిపోయినాయి. అవి మళ్ళీ ఏమైపోయినాయి మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇవాళ చూడు మొత్తం ఎవిడెన్స్లతో సహా తీశారు కదా. నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఇవాళ ఒక్కోటి తీసుకుంటూ వస్తున్నారు కదా. అది కూడా కేవలం కక్షేనా? ఆ దొరికిన బియ్యం బస్తాలు ఇక్కడ మనవడు ఉన్నాడు కొడాలి నాని, సన్న బియ్యం ఇస్తానన్నటువంటి ఈ సన్నాసి దొడ్డు బియ్యం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ దొడ్డు బియ్యం తరలిపోతుంటే ఆ మంత్రి ఏం చేశాడు? ఏ విధంగా సహకరించాడు? దూరంపూడికి ఏ విధంగా సహకరించాడు? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు తెలియదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కక్ష సాధింపుగా కాదు, కేంద్రం నుంచి రాష్ట్రంలోనూ నిధులు ఏమొచ్చినాయి, ఆ నిధులు ఎంతవరకు విధులుగా మీరు నిర్వర్తించి సక్రమంగా పంపారు అనేది ఒక్కోటి తీసి
ఆ నిధులు ఎటు డైవర్ట్ అయినాయి, ఇది మళ్ళీ ఈ రంగాన్ని అభివృద్ధి పదంలో పెట్టాలంటే మాకు ఎంత టైం కావాలనేది ప్రజలను కోరుకుని దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ దాన్ని డెవలప్ చేయాలి, పీడబ్ల్యూడి దాన్ని డెవలప్ చేయాలి, పంచాయతీరాజ్ దాన్ని ఇట్లా ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఒక అవగాహన కోసం ప్రస్తుతం అవగాహనే జరుగుతుంది. మీరు అదే తెలంగాణలో చూడండి, ఎన్నికలైన 6 నెలల వరకు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీజేపీ కానీ ఇంకోళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క పన్నెత్తి మాట మాట్లాడారా? 6 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. ఎక్కడన్నా అవకతవకలు ఉంటే చెప్తున్నారు. ప్రతిపక్షంగా చెప్పవలసిన బాధ్యత ఉంది చెబుతారు కానీ కంగారు ఎందుకు? ఏం తోయట్లేదా? ఈలోపు ఆ సంజనాతోనో సుకన్యతోనో ఇంకోళ్ళతోనో పోయి ఆడుకోవచ్చుగా అంబటి రాంబాబు గారు. ఆలోచించండి మీరు కూడా. నిన్న కాక మొన్న వెళ్ళాడయ్యా హైదరాబాదు. హైదరాబాదులో సీఎం ఎవరు? ఇదే చంద్రబాబు గారి శిష్యుడు. ఈ హైదరాబాదులో ఉండేది చంద్రబాబు గారి ఇళ్ళు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి. అదే చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3-4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. అదే హైదరాబాద్ని డెవలప్ చేసింది ఇదే చంద్రబాబు గారు. ఆ మియాపూరు, కూకట్పల్లి, ఆ చుట్టుపక్కల కొండాపూరు ఏమన్నా ఉన్నాయా? హైటెక్ సిటీ చుట్టుపక్కన పెద్ద పెద్ద కొండలు, బండ్లు, సీతాఫలపు చెట్లు తప్పనిడిసి ఇవాళ చూడు గజం వచ్చి 2 లక్షలంట. చూడండి ఎంత దారుణంగా పెరిగిపోయినాయి, ఎంత డెవలప్ అయినాయి. అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కోరుకోవాలి.